ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వరుస విజయాలతో దూసుకువచ్చి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా టాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు వి సముద్ర. అప్పటి వరకు స్లోగా ఉన్న కొంతమంది హీరోల కెరియర్ను అనూహ్యంగా మలుపు తిప్పి తిరిగి వారికి హిట్ మూవీస్ అందించారు సముద్ర. కుటుంబ కథా చిత్రాల నుండి యాక్షన్ థ్రిల్లర్ వరకు వివిధ రకాల జోనర్లను తెరకెక్కించగల టాప్ డైరెక్టర్గా సముద్ర తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన సినీ ప్రయాణంలో మరికొన్ని సినీ ఇండస్ట్రీలోని రహస్యాలను, ఆసక్తిని కలిగించే కొన్ని సంఘటనలను ఈరోజు ఈ భాగంలో వారి ద్వారా తెలుసుకుందాం. టాలీవుడ్ డైరెక్టర్స్లో మీరు ఒక టాప్ డైరెక్టర్. అలాంటిది మీ అడుగు అసలు ఇండస్ట్రీ వైపు ఎలా పడింది? మా నాన్నగారు ఫస్ట్ నాకు షోలే సినిమా చూపించారు. ఆ సినిమా చూసిన జీవిత గారి పేరు వేశారు. తెర వెనకాల ఏం జరిగింది? దొరకంటే మీరు వేసేసుకోండి. ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు. మరి ఆ టైంలో మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఒకసారి కథ విని ఓకే అనుకుంటే డైరెక్టర్ మీద పూర్తిగా వదిలేస్తారు. నా నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా. అనుష్క గారితో మీరు ఒక 2 మూవీస్ చేశారు కదా సార్? ప్రతిదీ నేను యాక్ట్ చేసేవాడిని, చూసేది అదే చేసేది. జగపతి బాబు గారి గురించి తీసుకుంటే వాస్తవంగా అయితే వీకే జగత్ బాబు. అయితే హరికృష్ణ గురించి మీరు చెప్తూ ఉన్నారు, చాలా గంభీరంగా కనిపిస్తుంటారు. హరికృష్ణ గారు ఏం చేశారంటే టమాటా మీద పెట్టి కాలు జారింది. సో మీరు తీసిన ఫస్ట్ చిత్రం సింహరాశి. సింహరాశి. దాని విశేషాలు అంటే ఫస్ట్ మీరు ఆ మూవీ డైరెక్ట్ చేసినప్పుడు మీరు కూడా ఒక స్టార్టింగ్ స్టేజ్ మీద అది దర్శకుడిగా హీరోస్ వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించినాయి ఏంటి అని? అంటే నేను ప్రాక్టికల్గా అండి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా ఒక 12 ఇయర్స్ వర్క్ చేశాను. సో నేను నా ఫస్ట్ సినిమా నుంచే నేను కథ చెప్పటం మూవ్ అయిపోయాను, డైరెక్టర్ అవ్వాలని ఉద్దేశం. సో నా ముందు ఎంత పెద్ద హీరో ఉన్నా కానీ నేను చాలా క్యాజువల్గా మాట్లాడేస్తాను, ఎంత పెద్దోళ్ళు ఉన్నా కానివ్వండి. అది నాకు చాలా పుట్టుకతో వచ్చిందనమాట. రెస్పెక్ట్ ఉంటుంది. అవునవును. బట్ ఒకటే, నా ముందు ఎవరున్నా కానీ నా ఫ్రెండ్ అనుకుని నేను మాట్లాడేయాలి, అలా ఉండేది నాకు. సో అందువల్ల ఏంటంటే హీరోని హ్యాండిల్ చేయటం కానీ, హీరోని కలవటం కానీ, మాట్లాడటం కానీ చాలా ఈజీ నాకు. సో అట్లాగా చేస్తే ఏం చేశానంటే నేను ఫస్ట్ ఎలాంటి సినిమా చేయాలి, నేను చేస్తే ఎలాంటి సినిమా ఆడిద్ది. అవునవును. సో డైరెక్టర్ ఫస్ట్ సినిమా వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును. అందుకని నేనేమనుకున్నానంటే అమ్మ మీద సినిమా చేయాలి. మదర్ అంటే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి సెంటిమెంట్ ముందు సినిమాని ఎవరు విమర్శించరు. సో దీన్ని చూస్తారన్న ఉద్దేశంతో అమ్మ సెంటిమెంట్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. సెంటిమెంట్ జోనర్ లో తీసుకున్నారు ఫస్ట్. చేసుకున్నాను. యాక్షన్ సెంటిమెంట్ చేసుకొని ఆ కథ 7 ఇయర్స్ రాశానండి. ఆ సబ్జెక్టు దాంతో ట్రై చేస్తున్నా. దాంతో ట్రై చేస్తూ ఫస్ట్ ఆ కథ మన తమిళ హీరో విజయ్కి చెప్పా. ఇప్పుడు మన సీఎం ఆయనకి చెప్పా. ఆయనకి అప్పుడు తెలుగు రాదు, కానీ ఇది బాగా యాంటీగా ఉందండి ఈ క్యారెక్టరు, ఇంకోటి ఏదన్నా చేద్దాం అని చెప్పేసి ఆర్బి చౌదరి గారే పంపించారు నన్ను విజయ్ దగ్గర. ఆ తర్వాత విజయకాంత్ గారి దగ్గరికి, ఆ తర్వాత అర్జున్ దగ్గరికి, ఆ తర్వాత రాజశేఖర్ దగ్గరికి పంపారు. ఆఖరికి అది రాజశేఖర్ గారి చేతిలో. రాజశేఖర్ దగ్గరికి వచ్చేసరికి రాజశేఖర్ కూడా కథ అద్భుతంగా ఉంది, ఈ కుర్రాడు చాలా అద్భుతమైన టాలెంట్గా ఉన్నాడు, బట్ ఈ కథ చేయడానికి నాకు ధైర్యం చాలట్లేదండి, ఇంకేదన్నా చేద్దామని చెప్పారు. అన్న తర్వాత అప్పుడు మా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఒక రీమేక్ సినిమా వచ్చింది, మదర్ సెంటిమెంటే, మాయి అని. అప్పుడు ఆ సినిమా చూపిస్తే ఇది నేను చేస్తానండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది, మదర్ సెంటిమెంట్. సరే నువ్వు మదర్ సెంటిమెంట్ చెప్పావు, మదర్ సెంటిమెంట్ కథ వచ్చింది, ఇది చెయ్యి అన్నారు చౌదరి గారు. అప్పుడు రాజశేఖర్ని అడిగారు. అడిగితే వేరే డైరెక్టర్ని నన్ను ఇద్దరిని చెప్పారు. అప్పుడే మా బ్యానర్లో నిన్నే ప్రేమిస్తానే ఒక సినిమా రిలీజ్ అయింది, నాగార్జున గారు, షిండే డైరెక్టర్. ఆ డైరెక్టరు సముద్ర, హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఉన్నాడు, ఇక్కడ సముద్ర కొత్త డైరెక్టర్ ఉన్నాడు, మరి షూట్ చేసుకో ఎవరినని రాజశేఖర్ చెప్పారు. ఇప్పుడు రాజశేఖర్ గారు లేదు సముద్రకే ఇద్దాం, సముద్ర టాలెంట్ నాకు నచ్చింది అని చెప్పి రాజశేఖర్ గారు మీకు అవకాశం వచ్చింది అలా. చెప్పారు. అట్లాగా చౌదరి గారు ప్రామిస్ నాకు మేజర్. సో అట్లాగా ఇద్దరు ఓకే అంటాం, సింహరాజ్ చేయటం. ఇక అప్పుడు రాజశేఖర్ గారు ఏంటంటే అద్భుతమైన హిట్లు చేసిన హీరో రాజశేఖర్ గారు, చాలా గొప్ప ఆర్టిస్ట్ తను. తనేంటంటే ఫుల్ పర్ఫెక్షన్ ఉండాలి అంటుంటాడు.
నేను ఎక్కడ పర్ఫెక్షన్ కావాలో అక్కడ ఉండాలి. మిగతా చోట అవసరం లేదండి అంటుంటాను నేను. హ్మ్. 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 సరే ఓకే. అసలు చూద్దాం రాజశేఖర్ అని చెప్పేసి సముద్రం ఎలా చేస్తాడనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు. స్టార్టింగే నేను ఒక సీనియర్ డైరెక్టర్స్ ఎలా చేస్తారో స్టార్టింగే ఆ స్పీడ్ అనమాట. హ్మ్. అతను కన్‌ఫ్యూజ్ అయ్యేవాడు. నేను స్టార్టింగ్ తీసేవాడిని, మధ్యలో తీసేవాడిని, లాస్ట్‌లో తీసేవాడిని ఒకేసారి. హుహు. ఇదేంటబ్బా! మీరు కంటిన్యూ ఆర్డర్‌లో ఎళ్ళాలి, ఆర్డర్‌లో తీయాలనేవాడు. ఆర్డర్‌లో ఎందుకు సార్ నేను క్లారిటీగా ఉన్నప్పుడు మీకు ఆర్డర్ ఎందుకు అంట. అయితే నాకు మధ్యలో నా కండిషన్ ఎలా ఉంటది, నా కంటిన్యూటీ ఎలా ఉంటది అనేవాడు. హ్మ్. కరెక్ట్‌గా చెప్పేవాడిని. అక్కడ ఆశ్చర్యపోయాడు తను. ఆ! అమ్మ హి ఈజ్ రైట్ అని చెప్తే ఇక నీ యాక్టింగా, నా డైరెక్షనా అన్న లెవెల్‌లో చేశాను ఆ సినిమా ఆ! 'సింహరాజ్'. ఆ! చేస్తే చివరికి డైరెక్షనే టాప్ అయి కూర్చుంది ఆ సినిమాలో. ఆహా! రాజశేఖర్ అద్భుతంగా చేశాడు. అవును. క్యారెక్టర్ బ్యూటిఫుల్‌గా చేశాడు. కానీ ఏంటంటే అలాంటి సినిమాలు అలాంటివి వచ్చేసరికి హీరోలు డామినేషన్ అయిపోద్ది. అవును. మార్కులు కొట్టుకెళ్ళిపోతారు. కానీ ఆ సినిమా చూస్తే ఇది డైరెక్టర్ ఫిల్మ్ అనే పేరు నా ఫస్ట్ సినిమాకి కానీ వచ్చింది. ఆ సినిమాకి ఫస్ట్ సినిమాకే మీరసలు ఎక్స్‌పెక్ట్ చేయనంత రెస్పాన్స్ వచ్చింది. అవును. అందులోని మీరు గ్లామర్ ఏం పెట్టకుండా ఓన్లీ సెంటిమెంట్‌తోనే మీరది అవును. లాక్కొనొచ్చారంటే గ్రేటే ఫస్ట్ చాలా సినిమాకి. ఫిలాసఫికల్‌గా ఉంటదండి బాక్స్ సినిమా. ఆఫీస్ హిట్ అయింది గదా! హ్మ్. అవును. నేను చేసిన ఇప్పటికి 17 సినిమాలండి. హ్మ్. 18 రిలీజ్ కాబోతుంది. హుహు. 17 సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అది. హ్మ్. ఒక అద్భుతమైన క్యారెక్టర్ గానివ్వండి, ఒక అద్భుతమైన ఫిలాసఫీ గానివ్వండి, అద్భుతమైన సెంటిమెంటు, డైలాగ్స్ గాని, ఈ రోజుకి కూడా వచ్చి 25 ఇయర్స్ ఫినిష్ అవుద్ది రేపు జూలై 6థ్‌కి. 25 ఇయర్స్ పూర్తవుతాయండి ఆ సినిమాకి. ఈ రోజుకి కూడా నెలకి 2, 3 సార్లు ఏస్తారండి ఆ సినిమా. అంత గొప్ప సినిమా. ఆ సినిమా చూసి ఇప్పటికి ఫోన్‌లు చేస్తుంటారు. మమ్మల్ని చాలా ఇన్‌స్పైర్ చేసింది. మదర్ సెంటిమెంటు, అమ్మ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది మాకు అని చెప్పి చేస్తా ఉంటారు ఆ సినిమా చూసి. హ్మ్. అలాగే 'సింహరాజ్' తోటి విజయం మొదలైంది. సో, ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అంటే 'ఆర్‌బి చౌదరి' గారు పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది అని? బ్యూటిఫుల్ అండి. ద బెస్ట్ ప్రొడ్యూసర్ హుహు. ఆయన. బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ జడ్జ్‌మెంట్ ఒక రామానాయుడు గారు. హ్మ్. తరువాత అంత గొప్ప నిర్మాత 'ఆర్‌బి చౌదరి' గారు. రామానాయుడు గారు 100 సినిమాలు చేశారు. 'ఆర్‌బి చౌదరి' గారు 99 సినిమాలు చేసి 100వ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. మాకు ఇదొక దుర్ఘటన అనమాట. మొన్నే చనిపోయారాయన. హ్మ్. అవును. రీసెంట్‌గా యాక్సిడెంట్ అయ్యి 100వ సినిమా చెయ్యాలి. అవునవునవును. నాయి 2 కథలు ఓకే జేసి ఉన్నారు అయ్యో! ఇప్పుడు. సో, ఈలోపు ఇలా జరిగింది. సో, పైగా ఏంటంటే ఎప్పుడు మంచి చెడ్డలు మాట్లాడుతా ఉంటారు మాతోటి. అవును. 'అనుష్క' గారితో మీరొక 2 మూవీస్ చేశారు కదా సార్. హ్మ్. 'మహానంది' ఒకటి, 'పంచాక్షరి' ఒకటి. పంచాక్షరి. అంటే ఇప్పుడు నటన పరంగా ఆమెలోని ఒక ప్లస్‌లు, మైనస్‌లు చెప్పాలి అనంటే మీరేం చెప్తారు? స్టార్టింగ్‌లో అయితే ఏంటంటే అనుష్క ఒక స్టోను. అవునా? స్టార్టింగ్‌లో. ఓకే. పాపం యాక్చువల్‌గా ఏంటంటే తను రాదు. ఆహా! నేర్చుకొని కూడా నేర్చుకోల. ఒక కాన్ఫిడెన్స్‌తో వచ్చి చేసేది. మహానందికి నువ్వు చేస్తేనే నేను చేస్తాననేది. ప్రతిదీ నేను యాక్ట్ చేసేవాడిని, చూసేది, అదే చేసేది. ఆహా! చేసేది బానే పట్టుకుంది. పట్టుకుంటూ చేసింది. ఆ తర్వాత బాగా డెవలప్ అయింది, చేసింది. బట్ స్టిల్ టుడే ఒక మంచి సెంటిమెంట్ క్లోజ్ పెడితే చేయలేదు. ఆహా! అది వీకు అందరూ చేయలేరు ఆ బిట్ అనమాట. సో, అలాగా బట్ ఏంటంటే షీ ఈజ్ వెరీ గ్రేట్ కమర్షియల్ హీరోయిన్. అవునవును. చాలా మంచి అమ్మాయి. నేను చేసిన హీరోయిన్స్‌లో గూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్. హ్మ్. చాలా మంచిది. చాలా ఇష్టం. నేనంటే చాలా ఇష్టం. చాలా రెస్పెక్టు. ఒక్కోసారి సెట్‌కి భోజనాలు తెప్పిస్తది. తెప్పించి తినేటప్పుడు ఉండు నేను పెడతాను అని నాకు తినిపిచ్చిద్ది. అంత మంచి నన్ను చిన్న పిల్లాడిలా చూసిద్ది. ఆహా! అయితే మీ ఇద్దరికి చాలా మంచి బాండింగ్ ఉంది అని వెరీ, వెరీ అనుకోవచ్చు గుడ్ అయితే. బాండింగ్. ఓకే. కుదిరితే మూడో సినిమా గూడా జరగొచ్చు. హుహు. అంటే ఆల్రెడీ స్టోరీ చెప్పడం లాంటియేమన్నా అయినియా? అంటే మా రీసెంట్‌గా పెద్ద సినిమాలు కూడా ఏం చేయలేదు గదా! అంటే కొంచెం తనే ఆహ్, చిన్న గ్యాప్ తీసుకుంది. త్వరలో స్టార్ట్ అవుతది. దర్శకుడిగా మీరు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో 'ఎవడైతే నాకేంటి' అనే సినిమాని రాజశేఖర్ గారితో హీరోగా రాజశేఖర్ గారితో తీశారు. అవును. అయితే దానికి దర్శకుడిగా మీకు అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా హీరోగా రాజశేఖర్ గారికి మంచి బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. అవును. దానికి మీరు దర్శకత్వం?
జీవిత గారి పేరు వేశారు నా కదా! కిందేసింది. మీ కింద. అసలు హ్మ్. తెర వెనకాల ఏం జరిగింది అనే విషయం ఇప్పటికి ఒక క్వెషన్ మార్క్. హ్మ్. అంటే ఆమె కూడా నిజంగా డైరెక్షన్ చేశారా? లేదా ఏమన్నా జరిగిందా వెనకాల అని? అంటే వాస్తవంగా ఏంటంటే అండి 'సింహరాజ్' 2001 హ్మ్. హ్మ్. వచ్చింది సినిమా. అవును. చాలా పెద్ద హిట్. హ్మ్. ఆ తర్వాత రాజశేఖర్ గారు మనం సినిమా చేద్దామని స్క్రిప్టులు చెప్పించేవాడు. హ్మ్. నాకు ఈ కథ నచ్చల, నేను చేయను. నాకు ఈ కథ నచ్చల, నేను చేయను అని 2001 నుంచి 2006 వరకు హ్మ్. రాజశేఖర్ గారు పంపించిన స్క్రిప్టులు నేను రిజెక్ట్ చేశాను. హ్మ్. నచ్చలా, నేను చేయనని. ఆయనేమనుకున్నాడు, సముద్ర యుగోతోటి పెద్ద రిజెక్ట్ డైరెక్టర్ చేస్తున్నారు. పైన యుగోతో రిజెక్ట్ చేస్తున్నాడు. నేనెన్ని సినిమాలు చేశాను, నాకు లేని జడ్జిమెంట్ అతనికుంటదా? అని ఆయన ఫీల్ అవుతున్నాడు. సో, వాస్తవంగా ఏంటంటే నా ఫీలింగ్ ఇది. నాకు నచ్చకుండా నేను చేయలేను. హ్మ్. హ్మ్. నేను ఇన్‌స్పైర్ అవ్వకుండా సినిమా చేయలేను. సో, కాబట్టి నచ్చలేదంటున్నా. అప్పుడు ఆయన ఎంత దూరం వెళ్ళంటే, సముద్రం నాతో చేయటానికి ఇష్టం లేదేమో, అందువల్ల ఇయన్నీ రిజెక్ట్ చేస్తున్నాడనేది ఆయన ఫీల్ అవుతున్నాడు. సరే అనుకోని నేనున్నాగా ఇప్పుడు ఎవడైతే నాకేంటి సినిమా మలయాళం ఒరిజినల్ అండి. 'లైన్' అనే సినిమా. హ్మ్. అది హ్మ్. రీమేక్ వచ్చింది. వచ్చేసరికి అప్పుడు ఆయన మాట నేను వింటలేదని పరుచూరు గోపాలకృష్ణ ద్వారాగా ఫోన్ చేయించారు. "ఏరా తను చెప్తే సినిమా చేయట్లేదంట. నా కోసం ఈ సినిమా చూడరా కొంచెం చేయరా" అన్నాడు. "గురూజీ నచ్చితే 100% చేస్తా. నచ్చకపోతే నేను చేయను. బట్ నేను చూస్తా సినిమా" అని చెప్పి చూసా. ఈ సినిమా నచ్చింది. 60% చేంజ్ చేయాలి. దానికి ఒప్పుకుంటే నేను చేస్తా. ఓకే అన్నారు. ఇప్పుడు రాజశేఖర్ నా జడ్జిమెంట్ కోసం నా జడ్జిమెంట్ బాగా నమ్ముతాడు రాజశేఖర్. హ్మ్. హ్మ్. ఏమన్నాడు సముద్రం ఏమన్నాడు? నచ్చిందంట. అబ్బా! సముద్రం ఓకే అన్నాడా? ఓకే. అని చెప్పి అయిపోయింది. క కలుద్దాం సముద్రం అంటే ఎళ్లి కలిసాను. సార్ ఇది సార్. ఓకే సముద్ర నైస్ అన్నాడు. తర్వాత ఫోటో సెక్షన్ చేద్దాం సార్. ఈ మధ్యలో వచ్చిన సినిమాలు అన్నీ పోయినాయండి. చూడండి రికార్డు. హ్మ్. 2001లో 'సింహరాజ్' హిట్. మధ్యలో ఒక్క సినిమా హిట్ లేదు. నేను అన్నీ రిజెక్ట్ చేసినయి అన్నీ ఫ్లాపులు. మళ్ళీ 2007లో నేను సెలెక్ట్ చేసిన సినిమా హిట్టు. దీనికి గెటప్‌ని చేంజ్ చేశారు రాజశేఖర్‌ని. ఫోటో సెక్షన్ చేసిన రోజే అతనిలో ఒక ఆనందం అన్నమాట. నేను హిట్ అయిపోయానని మళ్ళీ రాజశేఖర్‌కి. హ్మ్. హ్మ్. అంటే ఎలా కావాలో ఆడియన్‌కి అలా తీసుకొచ్చేసాను రాజశేఖర్. మళ్ళీ ఫోటో చూసి ఇక బీభత్సంగా హ్యాపీ. ఓపెనింగ్ సినిమా 70% సినిమా అయిపోయింది. అయిపోయింది. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి అద్భుతంగా వచ్చిందనేది తెలిసిపోయింది. ఇప్పుడు ఈ క్రెడిట్ మేము కొట్టేయాలి అనే ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. హుహు. స్టార్ట్ అయ్యి సముద్రాన్ని జీవిత తీసేయాలి. రాజశేఖర్ గారికి. హ్మ్. అని వాళ్ళకి చేసుకొని నన్ను ఇల్ ట్రీట్ చేయటం, ఏదో రాంగ్‌గా మాట్లాడటాలు, కామెంట్ చేసుకోవడాలు చేస్తున్నారు. నాకు అర్థమైంది సిట్యుయేషన్. ఇలాంటి ఒక ఇది స్టార్ట్ అయింది వీళ్ళకి. అంటే ఇంతకుముందు చేశారు ఇలాంటి పనులు వాళ్ళు. వేరే డైరెక్టర్లు కూడా నేనే కాదు. హుహుహు. వేరే వేరే డైరెక్టర్‌లకి కూడా. జరిగినియి. సో, నాకు అర్థమైపోయి నేను చెప్పేసా, "ఏవండీ మీకు డైరెక్షన్ చేసుకోవాలి. మీరు పేరేసుకోవాలని ఇలాంటి దురదుంటే మీరేసేసుకోండి. నాకొద్దు. నేను లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నేను ఎళ్ళిపోతున్నా." స్పాట్‌లో ఎళ్ళిపోయా. దర్శకుడిగా మీ కెరియర్‌లో ఒక మూడో సినిమా అంటే మల్టీ స్టారర్ మూవీ అని చెప్తారు. 'శివరామరాజే' ఆ! మూడోది. 'శివరామరాజు' సినిమా. హ్మ్. హరికృష్ణ గారు, లేకపోతే జగపతి బాబు గారు, ఆ! వెంకట్, 'శివాజీ.' శివాజీ గారు వీళ్ళందరితో ఇంతమంది నటులు సెటిల్‌పై చూసారు మీరు. అసలు ఎలా హ్యాండిల్ చేశారు అంతమందిని? ఒక హీరోని హ్యాండిల్ చేయడమే కష్టం కదా! అవును. ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు. మరి ఆ టైంలో మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అది కూడా మీ మూడో సినిమా కాబట్టి అది. నాకు పెద్ద ప్లస్ ఏంటంటే అండి బ్యానర్ అండి. సూపర్ హ్మ్. గుడ్ ఫిల్మ్స్ బ్యానర్. హ్మ్. మంచి సక్సెస్‌లో ఉంది. బెస్ట్ బ్యానర్. దాంట్లో వర్క్ చేయటానికొచ్చేసరికి వాకాడు అప్పారావు గారండి. హ్మ్. హ్మ్. అద్భుతంగా కష్టపడతారాయన. అలాగే కెమెరామెన్ 'శ్యామ్ కే నాయుడు'. ఫోటోగ్రాఫర్ ఆయన చాలా స్పీడు, చాలా మంచి వర్కరు. వీళ్ళందరూ గూడా నాకు ఆ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు. హ్మ్. బట్ ఏంటంటే నేను ఎంతమందిని ఏంటంటే ఎప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వను అస్సలు. ఇంతవరకు ఏ రోజు చిన్న కన్‌ఫ్యూజ్ గూడా కాలా నేను సినిమా హ్మ్. చేస్తూ. బట్ చివరికి. ఏంటంటే అంతవరకు 'జగపతి బాబు', 'వెంకటు' వీళ్ళంతా ఒక రకమైన క్యారెక్టర్‌లు చేశారు. హ్మ్. హ్మ్. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్యారెక్టర్‌లు గాని, డ్రెస్సింగ్ గాని చేయలేదు వాళ్ళు. అవును. 'జగపతి బాబుని' ఫస్ట్ ఆ వైట్ అండ్ వైట్ వేయటం అనమాట అండి. అది చూసి మేము ఫోటో సెక్షన్ చేస్తా ఉన్నాం. చేస్తుంటే ఆళ్ళ అమ్మొచ్చారు. ఆళ్ళ అమ్మొచ్చేసరికి డ్రెస్‌తో బయటకొచ్చాడు 'జగపతి బాబు.' హ్మ్. చూడంగానే ఆళ్ళమ్మ ఆశ్చర్యపోయి, "ఎంత బాగున్నావురా" అందాళ్ళమ్మ. అతను లైఫ్‌లో వాళ్ళమ్మ ఎప్పుడూ అనలేదంట 'జగపతి ఆహా! బాబుని'. "ఎంత బాగున్నావురా, చాలా బాగున్నావురా" అందంట. ఇక 'జగపతి బాబు' ఆ సినిమా అయ్యేవరకు అదే.
మా అమ్మ ఎప్పుడు నన్ను ఇట్లా అనలేదు సముద్ర. ఇంత బాగున్నానని. మా అమ్మ ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అట్లాగా అందరూ చేయటం. ఆ సినిమాలో హరికృష్ణ గారు హ్మ్. హ్మ్. మెయిన్ ఫస్ట్ నాతో వర్క్ చేయటం. అట్లాగా ఆయన కూడా ఒకసారి కథ విని ఓకే అనుకుంటే డైరెక్టర్ మీద పూర్తిగా అవును. వదిలేస్తారు. ఆ నందమూరి బాలకృష్ణ గారు గానివ్వండి, ఎన్టీఆర్ గానివ్వండి, కళ్యాణ్ గాని వీళ్ళందరూ కూడా ఒకసారి వింటే ఇక పూర్తిగా డైరెక్టర్ మీద డిపెండ్ అయిపోతారు. అయితే 'హరికృష్ణ' గురించి మీరు చెప్తూ ఉన్నారు. ఆయన జస్ట్ జనరల్‌గా చెప్పుకుంటే బయట గాని, లేదా ఇండస్ట్రీలో గాని చాలా గంభీరంగా కనిపిస్తుంటారు. గంభీరంగా ఉంటారని వింటూ ఉంటాం. అవును. అలాంటిది ఆయన సహనటులతో ఎలా ఉండేవారసలు? మనిషి ఆకారం చాలా గంభీరంగా ఉంటాడు. చాలా సెన్సిటివ్ చిన్న పిల్లాడనమాట. ఆహా! చిన్న పిల్లాడి మనస్తత్వం. అసలు అందరిని అల్లరి చిల్లరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలా అల్లరి చేస్తుంటాడు సెట్‌లో, ఆయన కూడా అలా అంత అల్లరే హుహు. హరికృష్ణ గారు. అల్లరి చేస్తుంటాడు. క్యారెక్టర్‌కొచ్చేసరికి మళ్ళీ ఆ క్యారెక్టర్ మూడ్‌లోకి వచ్చేస్తారనమాట. హ్మ్. హ్మ్. చిన్న పిల్లాడి మనస్తత్వం. చా చాలా తొందరగా ఇన్‌స్పైర్ అవుతాడు. క్యారెక్టర్ గురించి గానీ, సిట్యుయేషన్స్ గురించి గానీ బాగా. ఆయన్ని హ్యాండిల్ చేయటం చాలా ఈజీ. ఆయనకి సంబంధించి మీ దగ్గర ఏమైనా జ్ఞాపకాలున్నాయా పంచుకోవాల్సినవంటే? చాలా మంచి జ్ఞాపకాలండి ఆయనతోటి. ఫస్ట్ శివరామరాజు స్పాట్‌లోకి రాగానే మేము అక్కడ అమ్మవారి విగ్రహం పెట్టామనమాట. హుహు. ఆహ్, కనకదుర్గాదేవి విగ్రహం. అది నేను 'సింహరాశి' సినిమా ఫస్ట్ పూజ ఆ విగ్రహమే చేశా. హుహు. సెంటిమెంట్‌గా ఆ విగ్రహం నాకు నచ్చి అదే విగ్రహం ఇక్కడ పెడదాం అవుట్‌డోర్ సెట్‌లో అని చెప్పి ఆ విగ్రహం తెచ్చి పెట్టాను. పెడితే కరెక్ట్‌గా ఆయనకి మేకప్ ఏసి అమ్మవారు వస్త్రాలనమాట. హ్మ్. ఎరుపు హ్మ్. వస్త్రం ఏసి ఎళ్లి షాట్ తీయాలి. ఈయన గెటప్ అంతా చేశాడు. పిలిచాడు. గెటప్ ఎలా ఉంది చూడు అన్నాడు. చూశాను. చాలా బాగున్నారు సార్. ఓకే. డన్. రెడీ. షాట్ మొదలు పెడదాం అని చెప్పేసి కరెక్ట్‌గా కెమెరా ముందుకొచ్చేసాడు. రాగానే పెద్ద అరుపనమాట. రేయ్! అని చెప్పేసి. ఎవరా ఇంత అరుపు అరిచారని చూస్తే ఒక ఆవిడకి పూనకం వచ్చేసింది. ఆహా! తమిళోళ్ళు మళ్ళీ తెలుగోళ్ళు కాదు అక్కడుంది. ఆ! తమిళ్ వాళ్ళు. పూనకం వచ్చేసి ఆవిడ తెలుగులో మాట్లాడుతుంది. హుహు. నాకు పూజ చేయకుండా నువ్వెలా షూటింగ్‌లో పాల్గొంటావని చెప్పేసి. ఇదేంటి ఎవరు అనుకున్నాం. లేదు లేదు సముద్ర అమ్మవారొచ్చింది. మేము మిస్టేక్ చేసాం. మనం అమ్మవారికి ఫస్ట్ పూజ చేసుకోవాలి. అనంగానే ఇప్పుడు ఈయన ఎళ్లి తప్పయిందమ్మా నేను నీకు పూజ చేసుకుంటాను. అనంగానే కర్పూరం వెలిగి అని చెప్పేసి ఇలా చేయి జాసింది. హ్మ్. చేయి సాపేసరికి చేతిలో ఇంత కర్పూరం అండి. ఇంత కర్పూరం పెట్టారు ఆళ్ళు. మా సెట్టోళ్ళుంటారు. అవునవునవును. వాళ్ళు పెట్టేసరికి ఎలిగించు అంది. ఎలిగించేసరికి ఇంత కర్పూరం వెలుగుతా ఉంది. అలా నోట్లో ఏసేసుకుందండి. పటా పటా నవిలేసింది. ఆ ఫైర్‌తో నవిలేసింది. షాక్ అనమాట మేము. నిజంగా అమ్మవారు వచ్చింది ఇక్కడికి. సముద్రం అని చెప్పి ఆయన హ్యాపీగా ఇక అప్పుడు ఆయన ఎళ్లి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి అమ్మవారికి ఆహ్, అభిషేకాలు, కుంకుమ, అదే పసుపు నీళ్ళు ఇవన్నీ అభిషేకం చేసి అవి కూడా షూట్ చేశాను చూడండి సినిమాలో ఉంటాయి. ఆహా! అయితే అవి అవన్నీ ఒరిజినల్. అవన్నీ చేసి ఇక వచ్చిన తర్వాత ఆ రోజంతా ఇంకా ఆ దీనిలో ఉన్నాడు. ఏమయ్య నీకు అమ్మవారి ఆశీస్సులున్నాయి సముద్ర. అమ్మవారి ఆశీస్సులున్నాయని. అవును. అందుకే రాగానే నాకు కలిగినియి ముందు ఇక్కడ. అలాగా ఆయనతోటి మంచి అనుభవాలండి. తర్వాత హరికృష్ణ గారితో 'టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్' చేస్తున్నామండి. 'హరిశ్చంద్ర ప్రసాద్' చేస్తుంటే ఆయన ప్రతి సెంటిమెంట్ సినిమాకి ఏడ్చేస్తున్నాడు. ఆ! ఏంటి సార్ మీరు ఇలా ఏడుస్తున్నారు అని చెప్పేసి. అంటే ఆయన జనరల్‌గా ఆ సినిమా చేయటానికి రీజన్ అండి 'ఎన్టీ రామారావు' గారు హ్మ్. ఆయన హిస్టరీలో ఆయన చేసిన సినిమాల్లో ఒక్క క్యారెక్టర్ చేయలా. హ్మ్. అది మర్చిపోయాడు. చేయాలనుకోని ఉన్నది చేయలేకపోయాను హరిబాబు. నేను ఇది రైతుల కోసం సినిమా చేయాలి. రైతు క్యారెక్టర్ చేయలేదు. అంటే వేరే చేశాను గానీ, హ్మ్. 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 ఆ రైతుల కోసంగా నేను సినిమా చేయలేదని హరికృష్ణ గారి దగ్గర అనేవాడంట. పెద్దాయన రామారావు గారు. హ్మ్. హ్మ్. అది నా దగ్గర చెప్తుండేవాడు హరికృష్ణ గారు 'శివరామరాజు' చేసినప్పుడు. హ్మ్. హ్మ్. అట్లాగా 'పోసాని మురళి' కథ, 'పరశూర్ బ్రదర్స్' డైలాగ్స్‌తో 'టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్' కథని ఓకే చేసి, ఇది నువ్వైతేనే బాగా తీస్తావు సముద్ర. నువ్వే చేయాలి నా కోసం నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పేసి 'టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్' చేసామనమాట. హుహు. చేస్తే రైతుల ప్రాబ్లమ్స్ తెలిసినోడు. ఆయన రైతు హైదరాబాద్‌లో పెరగల. బాలకృష్ణ గారు వీళ్ళంతా హైదరాబాదు, చెన్నైలో పెరిగారు. అవును. హరికృష్ణ గారు చెన్నై, హైదరాబాద్‌లో పెరగలేదు. చిన్నప్పటి నుంచి ఆళ్ళ తాతోళ్ళ దగ్గర పెరిగాడు హ్మ్. నిమ్మకూరులో. ఆహాహా! సో, అందువల్ల ఏంటంటే రైతుల ప్రాబ్లమ్స్ గానీ, రైతుల కష్టాలు గానీ ఆయనకి బాగా తెలుసు. అవును. అట్లాగా సీన్స్‌లో కొన్ని కొన్ని రైతుల గురించి చెప్పినప్పుడు, చేసేటప్పుడు
ఆటోమేటిక్‌గా ఆయన ఫీల్ అయిపోయేవాడు. అవును. ఏంటి ఈయన ఇంతగా కనెక్ట్ అయిపోయారు అనుకునేవాడిని. అలాగా అంత సెన్సిటివ్ పర్సన్. సో, అయితే క్లైమాక్స్ సాంగ్ ఒకటి చేస్తున్నామండి. చేస్తుంటే టమాటాలు హ్మ్. రైతులు పండిస్తారు. ఈ రోజుకి స్టిల్ ఒక్కోసారి రూ. 100 అమ్మిద్ది. ఒక్కోసారి రూపాయికి కూడా కొనరు అవును. కేజీ టమాటా. అవునవును. అలాంటి సిట్యుయేషన్ రైతులు అమ్మే సీన్ అనమాట. చేస్తుంటే ఒక రైతు ఇక ఇంత పంట పండించి ఏం సుఖం, ఎన్ని సంవత్సరాల కష్టం వృధా అయిపోతుంది. నేను ఏమీ చేయలేని నిస్సహాయుడిని అయిపోయాను. నేను చనిపోతానని చెప్పి ఒక రైతెళ్ళి లారీ కొట్టుకొని చనిపోతాడు. వస్తున్న లారీకి ఎదురెళ్ళి. హ్మ్. హ్మ్. ఈ సీన్ తీస్తున్నా అనమాట. హరికృష్ణ గారు పరిగెత్తుకు రావాలి. పరిగెత్తుకు వస్తుంటే ఒరిజినల్ లారీ మూవ్‌మెంట్ చేసాం. హ్మ్. హ్మ్. ఫుల్ టమాటాలు పోసేసాం కింద. అవును. పోసేసి లారీ వస్తుంది. ఈయన పరిగెత్తాడు. అటు ఆయన తగిలే సీక్వెన్స్. హరికృష్ణ గారు ఏం చేశారంటే టమాటా మీద పడి కాలు జారింది. ఆ! కాలు జారి లారీ ఇలా ఉంటే టైర్ దగ్గరెళ్ళి ఆగాడండి. టెన్షన్ వచ్చుంటది మీకప్పుడు. టెన్షన్ ఏంటి ఇంకా ఘోరం జరిగిపోద్ది. అవునవును. అసల ఫస్ట్ అది షాక్ మేము. అంత రిస్కులు చేశాడు. టైర్ దగ్గరికెళ్ళి ఆగాడండి. ఒరిజినల్‌గా ఉంటది ఆ సినిమాలో. ఆ! ఆ! లారీ కదులుతుంటే ఎళ్ళిపోయి జారి పడిపోయాడు. జనరల్ పరిగెత్తి అవునవును. ఆగుతారనుకుంటాం. స్కిడ్ అయిపోయింది. అవునవును. దబామని పడ్డాడండి. అట్లాగా చాలా చాలా ప్రతిదీ న్యాచురల్ చేస్తాడాయన. హ్మ్. ఆ సీన్ అయిన తర్వాత మళ్ళీ అది ఇక ఆయనేం అనలేదా దాని దాని గురించి? ఏమనలే ఇయన్నీ మామూలేనమ్మా రిస్కులు అంటుంటాడు. ఆ! మళ్ళీ ఏ మళ్ళీ పడ్డానే ఇదండి నెక్స్ట్ కంటిన్యూ ఓకే ఈవెన్ లీవ్ ఇట్ అంటాడు. ఆహా! అదేంటి సార్ అంటే అంత నాన్నగారు స్పోర్టివ్‌గా అంత ఉంటున్నారని. ఆ! స్పోర్టివ్‌గా ఉండేవాళ్ళు. అంత బాగా చేసేవాళ్ళు. ఆయన ఉండుంటే 'టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ 2' చేయాలనుకున్నాం మేము. హ్మ్. హ్మ్. అట్లాగా ఆయనతో చాలా మంచి బ్యూటిఫుల్ మెమరీస్. అప్పుడప్పుడు రామారావు గారు చేసిన హ్మ్. షూటింగులు చేసిన విషయాలు, రాజకీయాల్లో తిరిగిన విషయాలు చెప్తా ఉండేవాడు. హ్మ్. హ్మ్. నాకు పర్సనల్‌గా మాట్లాడుతా ఉండేవాళ్ళు. ఓకే. అయితే ఆహ్, మీ బాండింగ్ మీరు చెప్పిన ఇప్పుడు ఈ మెమోరీస్ గురించి చూస్తుంటేనే మీ బాండింగ్ ఎంత స్ట్రాంగ్‌గా మాకర్థమవుతుంది. అలానే ఇండస్ట్రీలో ఇంకా మీరు చాలా మందితో వర్క్ చేశారు. 'జగపతి బాబు' గారి గురించి తీసుకుంటే, ఆయనతో వ్యక్తిగతంగా మీ పరిచయం అసలెలా ఉండేది? దర్శకుడిగా యాస్ ఎ దర్శకుడిగా, డైరెక్టర్‌గా మీ జర్నీ ఎలా ఉండేది ఆయనతోటి? అలాగే వ్యక్తిగతంగా ఎలా ఉండేది అంటే? 'జగపతి బాబు' గారితోటేంటంటే నేను ఫస్టు అప్రెంటిస్‌గా స్టార్ట్ అయిన దగ్గర నుంచండి. ఆహా! అంటే 'పెద్దరికం' సినిమా నుంచి 'పెద్దరికం' హీరో 'జగపతి బాబే.' ఆహా! ఆ టైంలో 'జగపతి బాబు' చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే. అయ్యో! 'జగపతి బాబు' హ్మ్. చేస్తే ఐరన్ లెగ్ హిట్ లేదు సినిమా అనేవాళ్ళు. అయ్యో! ఆ టెన్షన్‌లో ఉండేవాడు 'జగపతి బాబు.' హ్మ్. సో, ఫస్ట్ హిట్ సినిమా ఆయనకేదంటే 'పెద్దరికం' సినిమా. హుహు. అదే అవును. ఆయన ఫస్ట్ హిట్ సినిమా. అవునవును. సో, వాళ్ళ నాన్నగారు చాలా మంచోళ్ళు ఆయన. విబి రాజేంద్ర ప్రసాద్ గారు. 'రాజేంద్ర ప్రసాద్' గారు. టెక్నీషియన్స్ కోసం సినిమా తీసిన నిర్మాత, దర్శకుడాయన. గ్రేట్ సక్సెస్ డైరెక్టర్ ఆయన. హ్మ్. సో, అటువంటి ఆయన కొడుకు హిట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. సో, అతనికి 'పెద్దరికం' సినిమా ఫస్ట్ హిట్. నేను దానికి అప్రెంటిస్, అసిస్టెంట్ డైరెక్టర్. హుహు. చాలా ఓపెన్‌గా మాట్లాడతాడు. అవును. మనసులో ఒకటి, సాధారణంగా గూడా 'జగపతి మనసులో బాబు' ఒకటి, చాలా మంచి మనసులో వ్యక్తిత్వం. ఒకటి, బయటకొకటి అవును. మాట్లాడే మనిషి కాదు. అవును. పర్సనల్‌గానే వెరీ గుడ్ పర్సన్. ఆ! స్పాట్‌కొచ్చిన ఆయన వాటర్ బాటిల్ ఆయనే ఖర్చు పెట్టుకుంటాడు. హుహు. ఏదైనా ప్రొడ్యూసర్ ఇబ్బంది పడుతున్నాడంటే ఆయనే తెచ్చుకుంటూ చేస్తాడు. అంత మంచోడు జగపతి బాబు. హ్మ్. నటన పరంగా అయితే ఫస్ట్ అయితే వాస్తవంగా అయితే వీకే జగపతి బాబు. డాన్సులు హ్మ్. చేస్తామంటే డాన్స్ వీక్, ఫైట్‌లు వీకు. మంచి ఆకారం ఉంటాడు. మంచి ఆహా! అందగాడు. అవును. మంచి అందంగా ఉంటాడు. ఇప్పటికి బానే ఉన్నారు. అందంగా ఉంటాడు. చేస్తుంటాడు. నటన పరంగా ఒక రకంగా అయితే వీక్ ఆ వాయిస్ ఇంటే పారిపోయేవాళ్ళప్పుడు. ఆహా! తర్వాత అది అలవాటు చేసి, తర్వాత తను ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యాడు ఇయాల. టాలీవుడ్ డైరెక్టర్స్‌లో మీరొక టాప్ డైరెక్టర్. అలాంటిది మీ అడుగు అసలు ఇండస్ట్రీ వైపు ఎలా పడింది? మా నాన్నగారు ఫస్టు నాకు 'షోలే' సినిమా చూపిచ్చారు. ఓకే. చిన్నప్పుడే. చిన్నప్పుడు అంటే నేను ఆ టైంలో ఫిఫ్త్ చదువుతున్నాను. హుహు. సినిమాకి 'షోలేకి' తీసుకెళ్లారు. హిందీ ఫిల్మ్ అది. హ్మ్. అంటే నాకంటే తెలీదు పెద్దగా అప్పుడు. మా నాన్న మరి ఆ టైంలో మంచి హిట్ అయిందని తీసుకెళ్ళాడేంటో తెలీదు. హ్మ్. ఆ సినిమా చూసినప్పుడు నాకు ఆ విజువల్స్ అలా ఉండిపోయాయి. మైండ్‌లో ఉండిపోయినాయి. హ్మ్. క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ గానివ్వండి, 'గబ్బర్ సింగ్' క్యారెక్టర్ గానివ్వండి, ధర్మేంద్ర గారి క్యారెక్టర్ ఇవన్నీ, సంజీవ్ క్యారెక్టర్ గాని ఇవన్నీ కూడా బాగా మైండ్‌లో ఎక్కిపోయినాయి అప్పుడే. హ్మ్. హ్మ్. ఆ సినిమా ఓపెనింగ్, ట్రైన్ విజువల్స్ ఇవన్నీ. అట్లా తెలియకుండా ఒక ఇంట్రెస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. హుహు.
స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 10థ్‌కొచ్చేసరికి ఇక బాగా సినిమాల్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. ఓకే. పెరిగిపోయి ఇక అంతవరకు నంబర్ 1 స్టూడెంట్ అనమాట నేను. హుహు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ఫాలో అవుతాం అట్లా మొదలుపెట్టా. అయిపోయిందా? అయిపోయి డైవర్ట్ అయిపోయి డైవర్ట్ చదువుకోవాలి. అయిపోయి ఇక సినిమాల్లోకి వెళ్ళాలి ఎట్టయినా సరే అని చెప్పేసి ఇక బాగా మొండిపట్టు పట్టుకున్నా నాన్నగారిని. హ్మ్. చెన్నై అప్పుడెవరు తెలీదు. భాష రాదు. అసలెవరు రిలేషన్ లేదు అక్కడండి. సో, అందుకని ఎట్లా ఎళ్తావు అది ఇది అని జెప్పేసి నాన్నోళ్ళు ఇచ్చేసిన. సరే ఏదున్నా గాని నా మీద చిన్నప్పటి నుంచి మా నాన్నకి, మా అమ్మకి గాని ఒక నమ్మకం. నేను మా ఫ్రెండ్ ఏడుకొండలని ఉన్నాడు. హ్మ్. 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 వాళ్ళ పిన్ని వాళ్ళు ప్రొడక్షన్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. 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 అట్లాగెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి ఫస్ట్ అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యా. హుహు. ఏం రత్నం గారి బ్యానర్‌లో. హుహు. ఫస్ట్ అది. ఫస్ట్ అది. ఆ ఓకే. బ్యానర్‌లో 'పెద్దరికం' అనే సినిమా. అప్పుడే 'కర్తవ్యం' రిలీజ్ అయ్యింది. అట్లా 'పెద్దరికం', 'ఆశయం' ఇట్లా ఈ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తూ నేను నా ఫ్రెండు రూమ్‌మేట్ ఉన్నాడు 'రాజేంద్ర' అని. హుహు. ఇంకా అక్కడి నుంచి మేము అవి చేస్తూ ఒక పక్క 'జెంటిల్‌మ్యాన్', 'ప్రేమికుడు' ఈ సినిమాలు డబ్బింగ్ వెర్షన్‌లు చేస్తూ ఖాళీగా ఉండేవాడిని కాదనమాట. ఈ సినిమా అయిపోతే ఆ సినిమా చేయాలి, ఆ సినిమా అయితే ఈ సినిమా చేయాలి. అట్లా అందరు డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళేవాడినండి. అలాగా స్టార్ట్ అయింది. అయితే మీరు ఫస్ట్ వర్క్ చేసిన ఆ ఇద్దరు డైరెక్టర్స్ ఇంపాక్ట్ మీ మీద ఎంత వరకు చూపించింది? అంటే ఏం అంటే నేర్చుకున్నారు మీరు వాళ్ళ దగ్గర నుంచి అని? ఏం రత్నం గారి దగ్గర వెరీ నైస్ పర్సన్ అండి. హ్మ్. చాలా హ్మ్. మంచోడు. అవును. చాలా ఒక సినిమాని ఎలా గ్రాండియర్‌గా తీయాలి. హ్మ్. డైరెక్టర్ ఓకే అన్నా యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా అలా కాదండి. ఇంకా విజువల్స్ ఇలా చేద్దాం అనేది కానివ్వండి. ఒక సినిమాకి ఎలా ఖర్చు పెడితే మళ్ళీ ఆ సినిమా బిజినెస్ బాగా జరుగుతుంది. విజువల్స్ ఎలా తీసుకోవాలి, క్యారెక్టర్స్ ఎలా తీసుకోవాలనేది పెద్దల పట్ల ఎలా బిహేవ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనేది అన్నీ ఆయన దగ్గర చాలా తెలుసుకున్నానండి. హ్మ్. హ్మ్. ఏం రత్నం గారి దగ్గర. మోహన్ గాంధీ గారి దగ్గరికొచ్చేసరికి సబ్జెక్ట్‌ని ఎలా పట్టుకోవాలి. చాలా మంచి సినిమాలు తీశారు మోహన్ గాంధీ గారు. హ్మ్. హ్మ్. 'మౌన పోరాటం', అవును. 'కర్తవ్యం' హ్మ్. బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేశారండి. హ్మ్. ఆయన దగ్గరికొచ్చేసరికి సబ్జెక్ట్‌ని బాగా తీసుకున్నాను. హ్మ్. తర్వాత 'శరత్' గారి దగ్గరికొచ్చేసరికి మంచి కామెడీ ఎలా చేసుకోవాలి, అంతా సెట్‌లో ఎంత హ్యాపీగా ఉండాలి, అసల చిన్న నెగెటివ్ కూడా ఉండకూడదు అన్న సెన్స్ ఆయనది. హుహు. ఇక 'ముత్యాల సుబ్బయ్య' గారి దగ్గరికొచ్చేసరికి సెంటిమెంట్. హ్మ్. అసలు సెంటిమెంట్ ఎలా తీయాలి అనేది ఆయన దగ్గర ఒక స్కూలు. ఇక 'బి. గోపాల్' గారి దగ్గరికొచ్చేసరికి యాక్షన్ సీక్వెన్స్ గాని, గ్రాండియర్ విజువల్స్ గాని, ఇవన్నీ ఎలా చేయాలని ఆయన దగ్గర. ఇట్లా నేను చేసిన ప్రతి డైరెక్టర్ దగ్గర ఏదో ఒకటి అయితే ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క జోనర్‌ని ఒక్కొక్క మీరు జోనర్ నేర్చుకున్నారైతే. తీసుకున్నాను. ఒక్కొక్క ఇప్పుడు జోనర్ తీసుకున్నారు. అందువల్ల ఇవన్నీ నాలో ఉంటాయి. ఆ! అందుకే మీరు టాప్ హిట్ డైరెక్టర్ అయిపోయారు ఇండస్ట్రీలో. అవునండి. సో, యాహ్! సార్ ఈరోజు మీ సినిమా గురించి, లేకపోతే మీ లైఫ్‌లో జరిగిన అన్ని ఎక్స్‌పీరియన్సెస్ గురించి, మెమోరీస్ గురించి చాలా చక్కటి విషయాల్ని మా ఆర్‌వీఆర్ టీవీ ప్రేక్షకుల కోసం, అలాగే మా కోసం ఇంత బాగా ఓపికగా కూర్చొని అన్నీ చెప్పినందుకు, అన్నీ పంచుకున్నందుకు కృతజ్ఞతలు మీకు చాలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప వ్యక్తి వి సముద్ర. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న తన కొత్త చిత్రంతో మరోసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేయాలని ఆశిస్తూ వి సముద్ర గారికి అభినందనలు తెలియజేస్తోంది మన ఆర్‌వీఆర్ టీవీ. మరో సినీ సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆర్‌వీఆర్ టీవీ. ఇది మన టీవీ. నమస్కారం.